హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పార్వతి లైఫ్ స్టైల్. ఈరోజు మా కుటుంబానికి సంబంధించి చాలా స్పెషల్ డే అన్నమాట. మా బాబాయ్ కొత్త ఇంటి గృహప్రవేశానికి మేమంతా ఫ్యామిలీతో కలిసి వచ్చామండి హైదరాబాద్కి. అలాగే ఇంట్లో ఎంతో భక్తిగా సత్యనారాయణ స్వామి పూజ కూడా నిర్వహించుకున్నారు. ఈ బ్యూటిఫుల్ మూమెంట్ అన్ని మీతో షేర్ చేసుకోవాలని ఈ వ్లాగ్ తీస్తున్నానండి. ఉదయం నుంచే ఇంట్లో చాలా సందడి మొదలైపోయింది. ఇల్లు మొత్తం పూలతో, మామిడి తోరణాలతో చాలా అందంగా అలంకరించుకున్నాము. నేను, మా ఆయన, మా చెల్లెలు, మా పిల్లలు, మా వదిన అందరం కలిసి మామిడి తోరణాలతో పూలదండలు అన్నీ రెడీ చేసుకున్నాము. మా ఆయన అలాగే మా చెల్లెలు ఇద్దరు కలిసి సత్యనారాయణ స్వామి పీఠకాన్ని కూడా నీట్గా మంచిగా అందంగా రెడీ చేశారండి. అయితే మా అత్తయ్య దేవుని గది మొత్తం నీట్గా సర్దేసిందండి. పాలు కూడా మా అత్తయ్యనే పొంగిచ్చిందండి. ఇంట్లో పూజ కోసం పండ్లు, ప్రసాదం, కలశం లాంటి అన్నీ సిద్ధం చేసుకున్నామండి. కానీ ఇంటి అట్మాస్ఫియర్ మాత్రం నాకు చాలా పాజిటివ్ వైపుతో నిండిపోయిందండి. కొద్దిసేపటి తర్వాత స్వామివారి పూజ కోసం అంతా రెడీ చేసుకున్నాము. తర్వాత పండితుల వారు వచ్చారండి. మొత్తం తనకు కావాల్సినవి మొత్తం అడిగారని చెప్పేసి అన్నీ ఇచ్చేసాము. పండితులు మంత్రాలు చదువుతుంటే చాలా ప్రశాంతంగా అనిపించింది. మేమంతా ఫ్యామిలీతో కలిసి భక్తిగా పూజలో కూర్చున్నాము. సత్యనారాయణ స్వామి పూజ చేయించుకుంటే భక్తి, శాంతి, ఆనందానికి గుర్తన్నమాట. ఈ పూజ చేయడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు పెరుగుతాయని పెద్దలు చెప్తుంటారండి. కుటుంబం అంతా కలిసి భక్తితో పూజ చేస్తే స్వామివారి ఆశీస్సులతో అందరికీ ఆరోగ్యం, ఐశ్వర్యం కలుగుతుందని చేపించుకుంటారండి. అలాగే ఇంట్లో శాంతి, సంతోషం పెరుగుతాయని నమ్ముతారండి. కుటుంబంలో ఐక్యత, ఆనందం కూడా వస్తుంది. కొత్త ఇల్లు కట్టుకునే వాళ్ళు గృహప్రవేశానికి వెళ్ళేటప్పుడు శుభకార్యాల్లో మంచి ప్రారంభం కోసం ఈ పూజ చేయించుకుంటారు. మనసుకు చాలా ప్రశాంతంగా అనిపించిందండి. నాకైతే నాకు తెలియదండి సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకుంటే ఉపయోగాలు ఏంటిది, ఎందుకు చేయించుకుంటారో నాకు తెలియదు. నేను ఫస్ట్ టైం వెళ్ళానన్నమాట. మా బాబాయ్ వాళ్ళ ఇంటిని చూసాను. ఈ వ్రతం ఎలా చేసుకుంటారు, దీని వలన ఉపయోగాలు ఏంటిది నేను ఫస్ట్ టైం తెలుసుకున్నాను. ఇది విన్న తర్వాత నాకు అనిపించింది నేను ఒకరోజు చేయించుకోవాలి మా ఇంట్లో అని అనిపించింది నాకు. పూజారి గారు పసుపు కొమ్ములతో కొన్ని కంకణాలు తయారు చేసి మాకు ఇచ్చారండి కట్టుకోమని. మేము ఒకరినొకరం కట్టుకున్నామండి. అయితే ఇక్కడ మా పిల్లలు, మా అన్నయ్య పిల్లలు, మా చెల్లెలు వాళ్ళందరూ పూజలో పాల్గొన్నారు కదా. వీళ్ళు ఇంతసేపు కూర్చోవడం చాలా కష్టం అండి. అయినా కానీ కూర్చున్నారు అల్లరి చేస్తూ, ఒకవైపు ఒకరినొకరు ఏడ్పించుకుంటూ, గిల్లుకుంటూ చాలాసేపు కూర్చున్నారు ఓపికతోటి. తర్వాత పూజారి గారు మాకు సత్యనారాయణ స్వామి కథ ఒకటి చెప్పారండి. ఒక 5 చెప్పారండి. 5 బాగా నచ్చాయండి, బాగున్నాయండి. 5 కథల గురించి పూజారి గారు మంచిగా వివరించి బాగా అర్థాలు చెప్పారండి. పిల్లలు దాన్ని శ్రద్ధగా విన్నారండి. సత్యనారాయణ స్వామి కథ వినేటప్పుడు ఇంట్లో ఎప్పుడు ఆనందం, ఆరోగ్యం, శాంతి ఉండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. నేనైతే ఎందుకు సత్యనారాయణ స్వామి పూజ చేయించుకుంటే ఏం మంచి జరుగుతుంది అనేది ఫస్ట్ టైం తెలుసుకున్నానండి. ఆ తర్వాత పూజ మొత్తం అయిపోయింది. హారతి ఇవ్వడము, ప్రసాదం పెట్టడము, సత్యనారాయణ స్వామి కథ వినడం అన్నీ చాలా స్పెషల్గా అనిపించాయి. ఆ తర్వాత గృహప్రవేశ కార్యక్రమం మొత్తం పూర్తయిపోయింది. పాలు పొంగించడము, కొత్త ఇంట్లో మొదటి అడుగు వేయడము ఎంతో ఆనందాన్ని కలిగించిందండి. అందరం కలిసి హారతి ఇచ్చి ఇంటి మూలను చూసాము. కొత్త ఇంట్లో నవ్వులు, ఆనందం ఎప్పుడు ఉండాలని అందరం ఆశీర్వదించుకున్నాము. అయితే మా బంజారా ఫ్యామిలీస్లో ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు దేవుళ్ళందరికీ భోగ్ అనేది చేస్తామండి. అంటే ఒక హోమం లాంటివి చేస్తామన్నమాట. అది కూడా పూర్తయిపోయింది. తర్వాత చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చారండి. తామరాలు కూడా ఇచ్చాము. పూజ పూర్తయిన తర్వాత భోజనాలు చేశామండి. మా బాబాయ్ కుటుంబం కొత్త ఇంట్లో ఎప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే మా ఫ్యామిలీతో కొన్ని ఫోటోలు కూడా దిగామండి. ఈ వ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా పార్వతి లైఫ్ స్టైల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.